తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. జంతువులకు విశ్వాసం ఎక్కువ. వాటిని ఎవరైనా ఏమన్నా అంటేనే అవి తిరగబడతాయి. కొన్ని జంతువులు యజమాని చనిపోతే ఏడుస్తాయి కూడా. అటువంటి వాటికి అపాయం తలపెడితే అవి మళ్ళీ మన మీదకి వస్తాయి. ఇక్కడ మీరు చూడబోయే ఓ ఎద్దుకు ఎవరో విషం తినిపించారు. దాంతో పాపం ఆ మూగజీవి మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించి చివరికి చనిపోయింది. ఇలాంటి సాధు జంతువులకు విషం పెట్టడానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయో అలాంటి వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎద్దు బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిపై దాడి చేస్తూ వాహనాలను ధ్వంసం చేస్తూ రహదారులపై ఉరుకులు పరుగులు తీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏమైందో తెలియదు కానీ చివరికి పరిగెడుతూనే ఒక్కసారిగా రోడ్డుపై కూలబడిపోయి మృతి చెందింది. జంగారెడ్డిగూడెం పట్టణం నస్వారావుపేట రోడ్డు, వికాస్ కాలేజ్ రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్డు, గంగానమ్మ గుడి సెంటర్ తదితర ప్రాంతాల్లో ఎద్దు వీరంగమాడింది. కనిపించిన వారిపై దాడికి ప్రయత్నిస్తూ అడ్డు వచ్చిన వాహనాలను పడగొడుతూ పరుగులు పెట్టించింది. దీనిని చూసిన కొంతమంది దుకాణాల్లోకి వెళ్లి షట్టర్లు దింపేశారు. చాలా మంది యువత ఎద్దు వెనకే పరుగులు తీశారు. పట్టణ వీధిలో ఎద్దు హల్చల్ చేసి ఇద్దరిని గాయపరిచింది. రోడ్డుపై పరుగులు పెడుతున్న ఎద్దు స్థానిక అశ్వారావుపేట రోడ్డు కూరగాయల దుకాణం ఎదురుగా ఒక్కసారిగా కూలబడి మృతి చెందింది. ఏదో విషపూరిత ఆహారం తినడం వల్ల ఎద్దు మతి స్థిమితం లేకుండా ప్రవర్తించి చివరకు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మనోడి మీద పెట్టి ఏమన్నా పడేసి అట్లా అండి మనోడి మీద పెట్టి ఏమన్నా పడేసి అట్లా అండి ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు. సమాజం మారుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో సిలిండర్ వచ్చింది. కట్టెల పొయ్యితో ఎలాంటి బాధలు లేవు. సిలిండర్తో ఎన్నో సమస్యలు. బయటికి వెళ్తే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఒకవేళ పని చేయకుండా వెళ్ళామా తర్వాత ఏమైనా జరగవచ్చు. సికింద్రాబాద్ మెట్టుగూడలో జరిగిన ఈ పేరు చూస్తే మీకు అర్థమవుతుంది. సికింద్రాబాద్ మెట్టిగూడ డివిజన్ దూద్ బావిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 9 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమైంది. గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు.
గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేక ఇంట్లో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం అందరూ మేడం వెంబడి వచ్చింది. మేడం వెంబడి వచ్చింది. మేడం కొందరు దొంగలను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎందుకంటే వాళ్ళు మన మధ్యనే ఉంటూ వాళ్ళ పని కానిచేస్తూ ఉంటారు. పేపర్లోనో టీవీలోనో వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. ఎక్కడో దోచుకొచ్చిన సొమ్ముతో జలసాలు చేస్తూ మన చుట్టూనే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతూనే ఉంటారు. అందుకే కార్డన్ సర్చ్ అంటూ పోలీసులు సోదాలు చేస్తూ ఉంటారు. తప్పించుకొని తిరుగుతున్న నేరస్తులను కటకటాల్లోకి నెడుతూ ఉంటారు. పోలీసులు కార్డన్ సర్చ్ చేస్తే మీరు కూడా సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ పక్కన అలాంటి నేరస్తులు ఉన్నారేమో. తస్మత్ జాగ్రత్త. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు నర్సాపూర్ సునీతారెడ్డి జగన్నాథరావు కాలనీలో తుఫాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పేపర్లు లేని 22 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ఠానాకు తరలించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న ప్రజల వివరాలు తెలుసుకుని అనుమతులను ప్రశ్నించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను కాలనీవాసులకు వివరించారు. ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. పోలీసు ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుందనే భరోసాని వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని మేము తెలుసుకొని పోలీస్ ద్వారా ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయగలమనే ఒక విషయాన్ని, ఒక భరోసాన్ని వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో ఎస్పీ మేడం ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకు సీసీ కెమెరాలు గమనిస్తే ఏం జరిగిందంటే, ఈ 2 కాలనీలో సీసీ కెమెరాలు చాలా తక్కువగా ఉన్నాయి. 1-2 ఇళ్లలో తప్ప ఈ మెయిన్ వీధులను కవర్ చేస్తూ ఉన్నటువంటి ఎలాంటి సీసీ కెమెరాలు మేము లేవు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ రమేష్ గారిని మరియు ఇతర ప్రజాప్రతినిధులందరితో మాట్లాడిన తర్వాత మరియు ప్రజల భాగస్వామ్యంతో రానున్న 10 రోజుల్లో మేము ఇక్కడ సీసీ కెమెరాలని ఫిక్స్ చేస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడం వల్ల శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తుందో అదేవిధంగా సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానంగా వర్క్ చేస్తుంది. అది దానివల్ల మాకు కేసులు డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటుగా ఇక ఈ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కార్యక్రమాలు కూడా జరగకుండా ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళకు వివరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావడం జరిగింది. మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతుంది. జాలి చూపించాల్సిన చేతులు కాల్చుకు తింటున్నాయి. ప్రేమగా ఆదరించాల్సిన మనుషులు కీచకులుగా, మానవ మృగాలుగా తయారవుతున్నారు. అనాథాశ్రమం ముసుగులో
చిన్నారుల పట్ల అసభ్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు తోడుండాల్సిన పోయి వారి పట్ల కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. నేరేడ్మెట్లోని గ్రేస్ అనాథాశ్రమంలో అదే జరిగింది. మైనర్లపై అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధులను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు చెప్పకూడదు తినిపిస్తున్నారు. మల్కాజిగిరి నేరేడ్మెట్లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ పై జరిగిన అత్యాచార ఘటనలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి మాట్లాడారు. ఈ నెల 19 నాడు అనాథాశ్రమం నుండి 4 బాలికలు అదృశ్యం అవడంతో నిర్వాహకులు ఫిర్యాదులు ఇచ్చారు. ఇక దాంతో నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన 4 యువతులలో 2 గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొరకగా మరో 2 సంగారెడ్డిలో దొరికారని నరసింహస్వామి తెలిపారు. వీరందరినీ సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ నిమిత్తం చేర్చగా వారిపై జరిగిన లైంగిక దాడి గురించి తెలిసిందని అన్నారు. గ్రేస్ అనాథాశ్రమంలో అకౌంటెంట్ గా పనిచేసే మురళి అనే యువకుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడంతో నిందితుడు మురళిపై పోక్సో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశామని అన్నారు. అలాగే ఆశ్రమం నిర్వాహకుడు విక్టర్, అతని భార్య భవానీపై జువైనల్ జస్టిస్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. పది మంది ఆయలు వాళ్ళని అడిగిన ఎంక్వైరీ చేస్తున్నా ఏమన్నా అందరు వర్షం పడుతుందా అబ్బాయి మన మొబైల్ ఆఫీసర్ దగ్గర మురళిని రిమాండ్ చేశారు. వాళ్ళ సైమల్టేనియస్గా గణేష్ అని ఆయన సంగారెడ్డిలో ఇద్దరు నలుగురు ఆయన అక్కడ వాళ్ళు అరెస్ట్ 25 మన దగ్గర కూడా ఇక్కడ అమ్మాయి క్యాస్ట్ రేప్ కేసు హోప్స్ వాళ్ళ పేరెంట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మన 19వ తారీఖు రోజు ముగ్గురు మిగిలిన అమ్మాయి ఒక మేజర్ అమ్మాయి మిస్ అయినట్టు మనకు కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేసుకొని సిపి గారు మహేష్ బాబు సార్ సిపి గారి ఆదేశాలు టీమ్స్ కూడా ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు ఒక మేజర్ అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఏంటంటే వాళ్ళు ఇట్లా ఒక మైనర్ అమ్మాయిని సంగారెడ్డిలో గణేష్ అనే అతను దాన్ని అక్కడ లైంగికంగా అది అబ్యూజ్ చేయడం అని చెప్తే మనం దాన్ని ఇమీడియట్గా స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇమీడియట్లీ షార్ట్ టైంలో అరెస్ట్ చేసి నేను డిమాండ్ కూడా చేయడం జరిగింది. సేమ్ టైం అక్కడ కూడా సంగారెడ్డిలో కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు. ఇక ఫర్దర్గా ఏమైనా ఇంకా విక్టిమ్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎలాబరేట్ చేసి ఉంటాయి సిటీ సఖీ సెంటర్ వాళ్ళు చేసుకొని ముందుగా మనం ఫర్దర్గా ముందు ఫైనల్. సో వ్యూవర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.